ఆసరాగా చేసుకొని ఎంతో మంది అగ్రవర్ణాలు ఈ శూద్రుల్ని కానీ లేదా పంచాముల్ని కానీ అణచివేసినటువంటి వ్యవస్థ, ఇది క్రూరమైనటువంటి వ్యవస్థ. ఓకే, సో అందుకని కుల లెక్కలు మనకు కావాలి. ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏ కులం ఏ స్థాయిలో ఉంది, వాళ్ళకి ఎట్లాంటి ఎకనామిక్ కానీ సోషల్ కానీ పొలిటికల్గా మనం ప్లాన్స్ తయారు చేస్తే వాళ్ళని పైకి తీసుకురాగలుగుతాం అనేటువంటి ఒక విషయం మనకు తెలుస్తుంది. సో అందుకనే నేను కొద్దిగా ఇంగ్లీష్లో తయారు చేసినాను, తెలుగులో నాకు ఇబ్బంది ఉండి ఏమనుకోద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకే, సో దాన్ని కులగణన ఉన్నట్టయితే మనం అందరం కూడా మంచిగా అభివృద్ధి చేయడానికి, అంటే ఇంక్లూజివ్ గ్రోత్ కానీ ఉన్న వనరులు అందరికీ కూడా న్యాయబద్ధంగా పంచడానికి వీలు ఏర్పడుతుంది. తర్వాత ఇది కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం కూడా సోషల్ జస్టిస్ అన్నది, జస్టిస్ అంటే సోషల్, పొలిటికల్, ఎకనామికల్ అన్నారు ప్రియాంబుల్లో. సో సోషల్ జస్టిస్ అనేది అందరికీ రావడానికి వీలు ఏర్పడుతుంది. తర్వాత చాలా కోర్టులలో ఈ బీసీల కులగణన లేకపోవడంతో కేసులు మనం ఓడిపోతున్నాం. నేను చూపిస్తాను తర్వాత స్టైళ్లలో ఏమేమి కేసులు పెండింగ్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ జాతిలో శ్రీనివాస్ గౌడ్ వేసిన కేసు కూడా, అది కూడా చెప్తాను. సో మనది మనం ఒక గౌరవప్రదంగా జీవించాలంటే, రండి సురేష్, మనకు ఈ సెన్సస్ కంపల్సరీ. కొంతమంది ఏం చేస్తున్నారంటే కులగణన చేస్తే దేశ విభజనకు అది దారితీస్తుంది, దేశ సమైక్యతకు సమగ్రతకు అది భంగం కలుగుతుంది. సేమ్ థింగ్ మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా అదే అన్నారు. ఏమైంది? మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ తర్వాత ఈ దేశానికి ఏమన్నా సమగ్రతకు విచ్ఛిన్నమైందా? యాక్చువల్గా అవకాశాలు లేకపోవడంతో అనేకమైన బీసీ ఎస్సీ బిడ్డలు మావోయిజం ఇంకా ఇతరత్ర వాళ్ళకు ఆకర్షితులయ్యాయి. ఈరోజు తగ్గిపోవడానికి కారణం ఏంటి? కొద్ది అవకాశాలు వచ్చినాయి, సెటిల్ అవుతున్నారు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే ఇది దేశ సమగ్రతకు దెబ్బతీస్తుంది, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ పార్టీ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. నెక్స్ట్, లోకల్ బాడీస్లో ఎందుకు కావాలి? స్థానిక సంస్థల్లో మనం అడుగుతున్నాం. స్థానిక సంస్థలే కాదు, చట్టసభల్లో కూడా కావాలి. చట్టసభల్లో కావద్దని ఎవరన్నారు? కానీ ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే స్థానిక సంస్థలు. సో ఈ స్థానిక సంస్థల్లో మనం ఎందుకు అది ఓకే. సో ఎందుకు కావాలంటే మన సాధికారత అంటే చాలామందికి అర్థం కూడా తెలియదు. సాధికారత అంటే మన అవసరాలు మనం గుర్తించి ఆ అవసరాలకు తగ్గ నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా మనకే ఉండాలి. ఎవడో వచ్చి మనం రూల్ చేయడం ఏంటి? వాడొచ్చి మనకు సమస్యలకు సమాధానాలు, పరిష్కారాలు చూపించడం ఏంటి? సో సమస్య మనది, ఆ పరిష్కారం కూడా మనమే చేసుకోవాలి. సో దట్ వాట్ వీ కాల్ ఇస్ ఎంపవర్మెంట్. సో మనకు కావాల్సింది సాధికారత. తర్వాత పరిపాలనలో మనకు కూడా ఇంక్లూజన్ ఉండాలి, భాగస్వామ్యం, పార్టిసిపేషన్ ఉండాలి. సో తర్వాత మనం అనేక పాలసీలు తయారు చేస్తుంటాం, చట్టాలు. ఆ చట్టాలు కూడా ఏంటంటే తయారీలో మన యొక్క ప్రాధాన్యత ఉండాలి, మన విషయస్ అందులో అది రిఫ్లెక్ట్ కావాలి. సో చట్టాలు తయారవుతాయి. ఆ చట్టాలు మనకు అనుకూలం ఉన్నాయా లేవా అని తెలియాలంటే పాలసీ రిలవెన్స్ అంటాము. సో అది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా బీసీ లీడర్లు అయితేనే బీసీలకు ఎదుర్కొంటున్న సమస్యలను మనం సావధానంగా అర్థం చేసుకోగలం. వేరే వాళ్ళు అయితే అర్థం చేసుకోలేరు, అది అసాధ్యం. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఒక అంబేద్కర్ ఉన్నారు కాబట్టి ఎస్సీలకు అన్ని అవకాశాలు రావడం జరిగింది. నెహ్రూ గారికి ఇండియన్ సొసైటీ పైన అవగాహన లేదు కాబట్టి క్యాస్ట్ సర్వే వద్దన్నాడు. ఇవాళ బీసీల వెనుకబాటు కారణం ఏంటంటే అప్పుడు పడ్డ బీసీలు ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. నేను తర్వాత తయారవుతారు. కొన్ని వేల సంవత్సరాలుగా బానిసలుగా బతికినటువంటి జాతులు ఇవి. సో మనకు ఆ సైకలాజికల్ నుంచి ఆ సైకలాజికల్ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఉండాలి మనకు. అదేవిధంగా ఈ లీడర్షిప్ వస్తేనే మనకు మాట్లాడే విధానం తెలుస్తుంది, అదేవిధంగా నిర్ణయాలు తీసుకునే విధానం తెలుస్తుంది. రేపు ఇంకా పైకి వెళ్ళి ఇంకా మంచి మంచి పోస్టులు కూడా ఆక్యుపై చేసే అవకాశం ఉంటుంది పొలిటికల్గా. అదేవిధంగా మనకి ఎంత అవేర్నెస్ పెరిగితే అంత పాలిటిక్స్లో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఇదంతా కూడా ఏంటంటే ఒక దీర్ఘకాలికంగా ప్రజలపైన ఒక ప్రభావం చూపించి ఇప్పుడున్న వనరులు కానీ అదేవిధంగా మిగతా దాంట్లో కూడా మన యొక్క ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వీలు ఏర్పడుతుంది.
ఇక డిమాండ్ ఫర్ క్యాస్ట్ సెన్సస్ ఎప్పటి నుంచి డిమాండ్లో ఉంది, మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డిమాండ్లో ఉంది వాస్తవానికి. అయితే మొట్టమొదటి కమిషన్ ఏంటంటే ఓబీసీల కొరకు కాకా కాలేకర్ కమిషన్ అని 1951లో 1953లో పెట్టారు. ఇది కూడా పెట్టడానికి ప్రధానమైన కారణం కూడా డాక్టర్ అంబేద్కర్ గారు. ఆ రోజు అంబేద్కర్ గారు నేరు స్పందించి 1953లో ఫస్ట్ బీసీ కమిషన్ ఆర్టికల్ 340 కింద పెడతాడు. ఈ కాకా కాలేకర్ అనేట ఆయన బ్రాహ్మణ్, ఆయనకు అసలు కుల వ్యవస్థ పైన సరైనట్టు అవగాహన లేదు. సరే పాపం కష్టపడ్డాడు, ఆయన కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్లో కూడా ఆయన ఏమన్నాడు, ఓబీసీ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఓబీసీ అంటే రాజ్యాంగంలో అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇక్కడ క్లాస్కు క్యాస్ట్కు తేడా ఉంది. రాజ్యాంగంలో నిర్వచించినప్పుడు ఏమన్నారంటే ఎస్సీలు షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్టీలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఓబీసీ. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాట్ క్యాస్ట్. అక్కడి నుంచి జరిగింది అన్యాయం. అక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనే వరకే ఉమెన్ కూడా క్లాసే, వికలాంగులు కూడా ఒక క్లాసే. కాబట్టి ఎవరు అనేది ప్రశ్నార్థమే. సో అప్పుడు కాకా కాలేకర్ గారు కూడా ఓబీసీలను గుర్తించడం కష్టం, ఓన్లీ క్యాస్ట్ బేస్డ్గానే గుర్తించాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. ఇప్పటికి కూడా రాజ్యాంగంలో ఓబీసీ అంటే అక్కడ మనం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందనే వస్తుంది. సో అప్పుడు 1955లో ఆయన రిపోర్ట్ ఇస్తాడు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన వచ్చే సెన్సస్ 1961లో జరుగుద్ది. ఆ రిపోర్ట్ పార్లమెంట్ ముందు కూడా పెట్టాడు, దాన్ని రద్దు చేసేస్తాడు. ఇంకా కులగణన చేయడం ఏంటి, ఈ దేశం ఎడిపోతుంది, నేను కులగణన ఒప్పుకోనని చెప్పేసి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి చెత్తబొట్టులో పాడేస్తాడు. దట్ ఇస్ హౌ ఫస్ట్ బీసీ కమిషన్ ఫినిష్. తర్వాత సెకండ్ బీసీ జనతా గవర్నమెంట్లో మొరార్జీ దేశాయ్, శరత్ యాదవ్ వచ్చి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పట్టుబట్టి మండల్ కమిషన్ వేపిస్తారు. మండల్ అనే ఆయన బీహార్ నుంచి, ఇంతకుముందు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్, ఒక బీసీ బిడ్డ, సమాజం పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన 1979 జనవరి నుంచి దే స్టార్ట్ దేర్ వర్క్. 19 ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ 31. ఆ రిపోర్ట్లో ఆయన బీసీల పాపులేషన్ ఎస్టిమేట్ చేస్తాడు. ఎస్టిమేషన్ చేసినప్పుడు వారు అడిగినారు, ఒకళ్ళు 51 అంటున్నారు, ఒకటి 52 అంటున్నారు, ఒకటి 60 అంటున్నారు. ఆయన లెక్క ప్రకారం 52 అంటే హిందువులలోనే 52 కాదు. ఆయన ఎస్టిమేషన్ ఏంటంటే హిందువులలో 43.70% మంది బ్యాక్వర్డ్, హిందువులు కాక క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్స్, పార్సీస్, బుద్ధాస్ వీళ్ళందరినీ కలిపి 8.40 చేసి 52.10 దాన్ని రౌండ్ చేసి 52% చేశాడు. దట్ ఈస్ హౌ ఓబీసీ రిజర్వ్ అంటే పాపులేషన్ వాజ్ ఎస్టిమేటెడ్. సో ఇది మండల్ కమిషన్ ఎస్టిమేట్ చేసి 52% ఓబీసీల జనాభా ఉంది దేశంలో. కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వీళ్ళకు ఇవ్వాలి. అది కూడా ఎంత అన్నాడు ఆయన, 27% అన్నాడు. 52% జనాభాకు 52% జనాభా రిజర్వేషన్ ఇవ్వని అడగలే ఆయన. ఓన్లీ 27% ఎందుకనంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అంతకుముందే స్టేట్ ఆఫ్ మైసూర్ వర్సెస్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు ఉండే, కర్ణాటక కేసు. ఆ కర్ణాటక కేసులో 66% రిజర్వేషన్ చేస్తే సుప్రీంకోర్టు 62లో కొట్టేసి 66% ఇవ్వడానికి వీల్లేదు, 50% సీలింగ్ పెడుతున్నామని చెప్పి క్యాప్ పెట్టారు. సో ఆ క్యాప్ను దృష్టిలో పెట్టుకొని ఆయన అప్పటికే ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలకు రిజర్వేషన్ 47 నుంచి స్టార్ట్ అయింది. 1947 ఆగస్ట్ 15 మనకు వచ్చింది. సెప్టెంబర్లో మెమో ఇచ్చారు వాళ్ళకు. అప్పుడు 15% లేదు, 12.5% ఉండే. తర్వాత ఎస్టీలకు 6% ఉండే. 1971 సెన్సస్ చేసిన తర్వాత 7.5% చేశారు. అంటే 20 నుంచి అమలు అవుతుంది. మనకు వచ్చేసే వరకే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో 93 మీకు చూపిస్తాను నెక్స్ట్. అంటే దాదాపు రిజర్వేషన్ లేదు. స్టేట్ గవర్నమెంట్లో వచ్చింది వేరు. స్టేట్ గవర్నమెంట్లు ఏం చేశారు, నెహ్రూ గారు 55లో దాన్ని రద్దు చేస్తూ స్టేట్లు కావాలనుకుంటే మీరు సెపరేట్ కమిషన్లు పెట్టుకోండి,
పెట్టేసుకొని మీరు ఓబీసీ వారు తీసుకున్న నిర్ణయం. సో ఇక్కడ మనం చూస్తే మండల్ కమిషన్ ఎస్టిమేటెడ్ 52% ఓబీసీ. నెక్స్ట్ క్యాస్ట్ సెన్సస్ ఇక మరుగున పడిపోయింది. తర్వాత బీజేపీ వాళ్ళు 2011లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్ జరుగుతుందని తెలిసి అప్పుడు వీళ్ళు ఆపోజిషన్లో ఉన్నారు కాబట్టి క్యాస్ట్ సెన్సస్ చేయాలి. ఆయన లా అండ్ సోషల్ జస్టిస్ మినిస్టర్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము క్యాస్ట్ సెన్సస్ చేస్తాం 2011లో అని. కానీ నెక్స్ట్ డేనే చిదంబరం లోక్సభలో స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము క్యాస్ట్ సెన్సస్ చేయం, సెన్సస్తో కలిపి చెయ్యం, సెపరేట్ సెన్సస్ చేస్తాం, సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్, కాబట్టి దానికి సంబంధం లేదన్నాడు. సో అది 2010 క్యాస్ట్ సెన్సస్ అయింది. ఇప్పటి వరకు ఆ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ లెక్కలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయటపెట్టలేదు. సరే ఆ విషయం మళ్ళీ మాట్లాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో 2010లో ఆయన పార్లమెంట్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, డేట్ కూడా చెప్పాను, May 21, 2010. పీపుల్ అంటే లోక్సభలో ఈ మేక్స్ ఏ స్టేట్మెంట్, మేము చేయము. అదేవిధంగా బీజేపీ వాళ్ళు మొన్న వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక 2018 ఆగస్టు 31 రాజ్నాథ్ సింగ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము 2021 క్యాస్ట్ సెన్సస్ చేస్తామని. మళ్ళీ ఏమైంది, వాళ్ళు యూటర్న్ తీసుకొని ఇక్కడ WP నెంబర్ 841/2021 అని ఒకటి పెట్టాను. అదేంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ మీద కేసు వేశారు సుప్రీంకోర్టులో. ఏంటంటే మీరు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేశారు 2011లో, ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి. మహారాష్ట్ర గవర్నమెంట్ వేస్తే ఆ రిపోర్ట్ మేము ఇవ్వము, షేర్ చేయం, మేము క్యాస్ట్ సెన్సస్ కూడా చేయం అని చెప్పి స్పష్టంగా ఇదే బీజేపీ గవర్నమెంట్. ఆ డేట్ కూడా చెప్పాను నేను, 21/9/2021 రోజు అఫిడవిట్ చేశాను సుప్రీంకోర్టులో, మేము చేయము అని చెప్పేసి. కనీసం రిపోర్ట్ షేర్ చేయమంటే కూడా చేయలేము, మేము ఇవ్వమని. కారణం ఏంటంటే బీసీలకు అనేక కులాలు ఉన్నాయి, వాళ్ళు ఏ కులమో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. బ్రిటిషోడు 1871 నుంచి కులగణన చేస్తాడు, అప్పుడు కులాలు చెప్పుకోగలిగిండు. కానీ 2021లో కులాలు చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో బీసీలు ఉన్నారంట. వాళ్ళ అఫిడవిట్, నేను అఫిడవిట్ మొత్తం చదివినా, వీళ్ళు ఏం రాష్ట్రాలు ఎందుకు అద్దంటున్నారు, అది పరిస్థితి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్. చాలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఏ ఒక్క పార్టీకి కూడా అనుకూలంగా మాట్లాడతలేదు. ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారని చెప్తున్నాను, అది ముఖ్య ఉద్దేశం. తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టో 2024, 2011లో అవకాశం ఉండి చేయలేదు. ఇప్పుడు 2024లో వాళ్ళ మేనిఫెస్టోలో 5 న్యాయాలు చెప్పారు, 5 న్యాయాలు. అందులో ఒక హిస్సేదారు న్యాయాన్ని పెట్టి దాంట్లో జనాభా లెక్కలు చేస్తారు, గినతికరణ అని, సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని పెట్టారు. సెన్సస్ నాట్ సర్వే. వాళ్ళు ఇంతకుముందు చేసింది సోషో ఎకనామిక్ క్యాస్ట్, వాళ్ళు సెన్సస్ అన్నారు కానీ సర్వే చేశారు వాళ్ళు అండర్ స్టాటిస్టిక్స్ యాక్ట్ 2008లో, దాని ప్రకారం. తర్వాత రిజర్వేషన్స్ను పైన ఉన్న 50% సీలింగ్ తీసేస్తామన్నారు, క్యాప్. ఇది కేంద్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ హైకమాండ్ మొన్న ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాళ్ళ మేనిఫెస్టో. అదేవిధంగా దాన్ని ఎట్లా తీసేస్తామన్నారు, రాజ్యాంగ సవరణ చేస్తామన్నారు. చేసి 50% క్యాప్ తీసేయచ్చు. ఇప్పుడు 50% క్యాప్ సుప్రీంకోర్టు ఏదైతే పెట్టిందో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 60% వాళ్ళే చేశారు. కాబట్టి కోర్టులు అనేటి ఒక స్టాండ్ ఏమి ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అది గవర్నమెంట్ తీసుకునే స్టాండ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు బీసీ రిజర్వేషన్ కూడా సబ్ కేటగరైజేషన్ చేస్తామన్నారు. సరే, అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సెప్టెంబర్ 23 రోజు రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఎందుకంటే బీసీలలో ఈరోజు మండల కమిషన్లో 2633 క్యాస్ట్లు ఉన్నాయి, 2633 క్యాస్ట్లు ఉన్నాయి. అతను గుర్తించినప్పుడు 2399 క్యాస్ట్ ఉండే కాకా కాలే గారు. ఒరిజినల్ మండల కమిషన్ గుర్తించింది 3300 కులాలు ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మండల కమిషన్లో బీసీలో ఉండాలి. ఆ 2 ఉంటేనే అతనికి ఓబీసీ స్టేటస్ వస్తుందని తీసుకురావడంతో అప్పుడు దాదాపు 2000
1600 కులాలే వచ్చినాయి. తర్వాత కలుపుతూ పోతుంటే ఇప్పుడు 26-33 కులాలు ఉన్నాయి. 2633. మీ అందరికీ తెలుసు ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఓబీసీ అని. ఆయన ఎందు కూడా ఈ పద్ధతిలో ఆయనకు స్టేట్ లిస్ట్లో వాళ్ళ క్యాస్ట్ ఓబీసీలో లేదు. కాకపోతే మండల్ కమిషన్ రిపోర్ట్లో వాళ్ళ పేరు వచ్చింది 3300 కులాలలో. సో 1994 అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, కేశుభాయ్ పటేల్ గవర్నమెంట్ అనుకుంటాను, వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కులాలను కలిపారు బీసీ లిస్టులో. కలిపినప్పుడు వీళ్ళ కులం గాంచీ కులం కూడా వచ్చింది. ఆ తర్వాత ఓబీసీ లిస్టు లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓబీసీ లిస్టులో ఉండాలి. అంటే 2001లో వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ క్యాస్ట్ ఓబీసీ లిస్టులోకి వచ్చింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ హైస్ కమ్. చాలామందికి డౌట్ తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం రిజర్వేషన్స్ ఎంత ఉన్నాయి? 60.5 ఉన్నాయి. అందులో బ్యాక్వర్డ్ క్లాసెస్కు 34, షెడ్యూల్డ్ క్యాస్ట్ 18.3, షెడ్యూల్డ్ ట్రైబ్స్ 8.25. ఒరిజినల్గా మన దగ్గర ఇక్కడ ఎస్టీలు ఎవరు ఉంటే ఏమనుకోకుండా ఉన్న విషయం చెప్తున్నా. స్వాతంత్రం వచ్చినప్పుడు మనం భారత యూనియన్ వచ్చినప్పుడు పాపులేషన్ 2% ఎస్టీస్, తర్వాత ఇప్పుడు 10%కి వచ్చింది. ఎట్లా వచ్చింది అనేది సరే ఓకే, దానికి సమస్య వేరే ఉంది. ఇది ఇంపార్టెంట్ స్లైడ్. ఇప్పుడు మనకు ఇప్పుడున్న రిజర్వేషన్స్ మీకు కొంతమంది కనిపించదు, అక్కడికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో 2019 ఎన్నికలలో మనం జరిగింది ఇది. తెలంగాణ ఎస్టీ 6.64, బీసీ 23.59, టోటల్ 50.31. అంతకుముందు ఎంత 60.5% రిజర్వేషన్ మనకు ఉండే, అంటే మొత్తం బీసీలకు 34 ఉండే. ఇక్కడ ఎంత అయింది? 23.59కి వచ్చింది. ఎందుకంటే మనం కొత్త చట్టం చేసినాం 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ అని. ఈ స్వతంత్ర తెలంగాణలో తెలంగాణ వస్తే బీసీలకు బాగా లాభాలు ఫస్ట్ స్టార్ట్ చేశారు. కానీ తీసుకొచ్చేసి ఏం చేసినారు? ఈ ఎంపీటీసీకి 17.87, జెడ్పీటీసీస్కు 16.8 అని ఒక కర్ణాటక ఆయన ఉండే, ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు లోకల్ బాడీ రిజర్వేషన్స్ మీద. దానిపైన 2010లో వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు 50% దాటద్దు అని. ఆ ఉద్దేశంతో 50% దాటద్దు అని వీళ్ళు పెట్టారు. పెట్టినప్పుడు 50% లోబడి వాళ్ళు చేశారు. ఇకపోతే మున్సిపాలిటీకి వద్దాం. మున్సిపాలిటీస్లలో బీసీలకు, ఇక్కడ ఎస్సీలకు 14%, మున్సిపాలిటీలలో జనాభా లేదు సరిగా ఎస్సీలు ఎస్టీలు కాబట్టి 14%, ఎస్టీలకు 5.75, బీసీలకు 29.55. ఓకే, అగ్రీ. అక్కడ 50% అయిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీలకు 33.46 ఇచ్చారు. ఓకే, 50%కి అయిపోయింది. జిహెచ్ఎంసీలు ఏం చేశారు? జనరల్ 58.66 పెట్టారు. అక్కడ 8%, 9% ఎక్కువ పెట్టింది. తెచ్చి బీసీలకు కలపచ్చు కదా. 33 + 9 42. ఎందుకంటే ఎస్సీలు అక్కడ 6.66 ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో. ఎస్టీలు ఓన్లీ 1.33 ఉన్నారు. కాబట్టి 50% సీలింగ్ దాటకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా అమలు చేసే అవకాశం ఉంది అక్కడ జిహెచ్ఎంసీలో. అక్కడ వాళ్ళు బీసీలకు 33 నుంచి ఇంకా 9% కలపచ్చు, 8%, 42% చేయొచ్చు. అప్పుడున్న ముఖ్యమంత్రి నో క్వశ్చనే లేదు, సమస్య లేదు, మేము కలపం, అంతే ఇస్తాం. షాప్ పెడితే కొంత ఎక్స్ప్లెయిన్ లిమిట్లోనే చేస్తున్నాం, మనం ఎక్సిడ్ కూడా అవుతలేదు, కానీ ఇవ్వలే. సో లోకల్ ఇతను కర్ణాటక అతను ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ మీద 50% దాటకూడదని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ ఇస్తే వాళ్ళు సుప్రీంకోర్టులో 50%కు మించకుండా మీరు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ ఏంటి? నేను ఇంతకుముందు చెప్పిన రిజర్వేషన్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి విద్యారంగంలో, 2 ఉద్యోగాలు, 3 పొలిటికల్. ఈ పొలిటికల్గా మనం చూస్తే దాంట్లో గ్రామ పంచాయతీస్కు 243(T)(6) అనేది మున్సిపాలిటీలలో రిజర్వేషన్ గురించి చెప్తుంది. వాళ్ళు ఏం చెప్పిన అందులో ఇంత % రిజర్వేషన్ పెట్టుకుని చెప్పలేదు రాజ్యాంగంలో.
స్టేట్స్కి అప్పచెప్పారు, మీరు ఇష్టమున్న పర్సంటేజ్ మీరు పెట్టుకుని లోకల్ పరిస్థితులకు అనుకూలంగా. కానీ కోర్టులు ఇంటర్వ్యూన్ అయ్యి 50% దాటొద్దన్నాయి. ఓన్లీ బీసీల కొరకు వస్తే కోర్టులు అని ఇంటర్వ్యూన్ అవుతాయి. ఎందుకంటే జనాభా తెలియదు, నీ లెక్క ఎంతో తెలియదు, ఎట్లా చెప్తావు నువ్వు 50% కంటే ఎక్కువ. ఇకపోతే సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది, మీరిప్పుడు ఉద్యోగాలలో కానీ లేదా విద్యాపరంగా మీకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మీది సోషల్ క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ తీస్తున్నారు, సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. కానీ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ సేమ్ కాదు. మీరు రాజకీయ రంగంలో వెనుకబడ్డట మీకు డాటా కావాలి, అయితే తప్ప మీకు రిజర్వేషన్కు మీకు అర్హత ఉండదు అని చెప్తూ వాళ్ళు ఒక టెస్ట్ పెట్టారు, ట్రిపుల్ టెస్ట్ అని ఒకటి ప్రిస్క్రైబ్ చేశారు ఆ జడ్జిమెంట్లో. దాని ప్రకారం ఏంటంటే, ఒకటి బీసీల రాజకీయ వెనుకబాటుతనం పైన ఒక ఎంపెరికల్ ఎవిడెన్స్ అంటే ప్రయోగాత్మక అంటే డాటా సేకరించాలి. దానికి రెండో పాయింట్, దానికి ఒక స్వతంత్ర కమిషన్ ఇవ్వాలి. మూడో అంశం ఏంటంటే ఆ కమిషన్ ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పాలి, కానీ అది 50% దాటద్దు. అది ట్రిపుల్ టెస్ట్, ఈ 2010 జడ్జిమెంట్ సుప్రీంకోర్టు. సో ఇది ట్రిపుల్ టెస్ట్ జడ్జిమెంట్. సో మనం ఇంతకుముందు చెప్పాను, ఆర్టికల్ 54, 64 రాజ్యాంగంలో ఉద్యోగాల కొరకు రిజర్వేషన్, విద్యాపరంగా రిజర్వేషన్లు ఉంటాయి. చాలా వరకు ఏంటంటే ఈ రెండు ఆర్టికల్స్ గురించి చాలామందికి తెలియదు. నేను నెక్స్ట్ అక్కడ 15(4) నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రొవిజన్స్. ఇవి మనము మన హైకోర్టులో మొన్న రిజర్వేషన్ దాని మీద పెండింగ్ ఉన్న రిట్ పిటిషన్స్. ఈ డాటా అంతా నేను అఫీషియల్గానే సేకరించిన. ఏది ఇందులో నేను చెప్పిన దాంట్లో వార్డు మెంబర్స్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఒక్కడి కూడా తేడా లేదు. మీరు ఎలక్షన్ కమిషన్లో ఆర్టీఐలో తీసుకున్న అదే ఉంటుంది, ఏదో నేను ఊరికే తయారు చేయాలి. ఫస్ట్ కేసు ఏంటంటే, సరే ఇందులో పోతే మనకి ఇప్పుడున్న రిలవెంట్ కేసు ఏంటంటే, ఇక్కడ మూడో దాంట్లో తెలంగాణ స్టేట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ రిప్రజెంటెడ్ బై స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ జాదుల శ్రీనివాస్ గౌడ్. విఆర్ఎస్ఆర్ ఏంటంటే, సమగ్ర కుటుంబ సర్వేను పబ్లిష్ చేయండి, బీసీలని ఏబిసిడిఈ కేటగిరీస్ కింద డివైడ్ చేసి రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఇవ్వండి. సరే ఇది ఉంది. అంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ ఏమో దాసోజు శ్రవణ్ కుమార్ గారు వారేశారు. సో మొత్తం ఎన్ని పిటిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏం చేసినా కోర్టులో ఎవరో ఒకరు వేస్తారు. ఇప్పుడు మనమేమో రిజర్వేషన్లు పెంచండి, సమగ్ర కుటుంబ సర్వే ఇవ్వండి. సమగ్ర కుటుంబ సర్వే ఇచ్చినా కానీ ఈరోజు మన డాటా 51% ఉంది ఓబీసీలు సమగ్ర కుటుంబ సర్వేలో. అంటే ఏమైందంటే 26 లక్షల మంది తమ కులం ఏందో చెప్పాలి, అంటే రాసుకొచ్చేవాడు సరిగ్గా రాయలే. కాబట్టి ఆ డాటా యాడ్ చేస్తే 54-55% వస్తుంది. ఓకే. సో ఈమె వి స్వప్నారెడ్డి అని, ఈమె 50%కు మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు, 34% ఇవ్వడానికి వీల్లేదంటే సుప్రీంకోర్టు మన హైకోర్టు ఆమె పిటిషన్ అపీల్ చేసి 50% లోపటిని రిజర్వేషన్లు పెట్టమన్నారు హైకోర్టు. మరి 50%లో పెట్టమన్నప్పుడు మున్సిపాలిటీలో పెట్టచ్చు కదా, జిహెచ్ఎంసీలో 41% వస్తుంది కదా నాకు, మరి అడిగేటోళ్ళు ఎవరున్నారు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎవరిష్టమైంది వాళ్ళు పెట్టుకుంటారు. సరే తెలుసు, నేను కాదని 100% రైట్ యు ఆర్. మీరు చెప్పింది 100%లో అగ్రీ, నేను ఒప్పుకుంటా. ఓకే, మరి నటిస్తారు మళ్ళీ నేను బీసీల రిజర్వేషన్ కొరకు నేను సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తా. ఏమైంది? ఇక చాలామందికి అర్థం కాని సమస్య ఏంటంటే, రిజర్వేషన్లు ఎందుకు? నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఆర్థిక క్రైటీరియా మీద రిజర్వేషన్లు ఇస్తే అయిపోద్ది కదా అని. రిజర్వేషన్లు ఎందుకంటే, యాక్చువల్గా ఈ రాజ్యం, ఈ దేశంలో మనం ఒక పౌరులం. ఈ భాగస్వామ్యంలో ఈ దేశం యొక్క పరిపాలనలో మనం భాగస్వామ్యం కావాలన్నా వద్దా? మరి ఏమున్నది? ఇప్పుడు నేను ఓబీసీ మన ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు కూడా చూపిస్తాను నెక్స్ట్ స్టేట్మెంట్లలో ఇప్పటివరకు ఏం జరిగింది అనేది. మరి 52% అఫీషియల్గా మండలి కమిషన్ ఇచ్చిన రికమెండేషన్. ఈరోజు లెక్క కడితే
56-57% ఉంటారు. ఎందుకంటే మండల్ కమిషన్ ఇచ్చిన తర్వాత అనేకమైన కులాలు ఓబీసీ దాంట్లో కలిసినాయి. మన స్టేట్లోనే 22 కులాలు కలిపింది. మొన్న 17 కులాలు కలిపింది. 138 కులాలలో మొన్న ఒక 17-16 కలిపింది కులాలు. సరే ఓకే, నేను ఎవరిని తప్పు అనద్దు అట్లా. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి సమాచారము అక్కడ ఉండేటువంటి పరిస్థితులు బట్టి నడుస్తాయి. మనం ఇవ్వాలని కూడా స్వతంత్రంగా మనం గట్టిగా ఉంటే అందరు మీద కరెక్ట్ ఉంటారు, మీద కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్ ఉంటుంది అట్లా. ఓకే, సో రిజర్వేషన్ అంటే ఏదో ఉద్యోగం చేసుకోవడం కాదు. ఉద్యోగం అంటే ఒక గౌరవప్రదమైన స్థాయి, ఒక స్టేటస్ సింబల్, డిగ్నిటీ, డెకోరం. ఇప్పుడు మన కులంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే మనం ఎందుకు గర్వంగా ఫీల్ అవుతాం? ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అది మనకు రావాలి. పరిపాలనలో మన భాగస్వామ్యం ఉండాలి. ఆ ఉద్దేశం కొరకు మనం ఇక్కడ కోరుకునేది అంతే తప్ప ఉద్యోగం అంటే ఏదో ఆయన బతుకు తెరువు, ఆయన బతుకుతుండని కాదు. ఈవెన్ మండల్ కమిషన్లో కూడా ఆయన అదే రాశాడు. ఏదో 10 ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన బీసీలలో పేదరికం పోదు. కానీ ఈ రిజర్వేషన్ల అవసరం ఎందుకంటే బీసీలలో ఉన్నటువంటి సైకలాజికల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవాలి. వీళ్ళందరూ ఏంటంటే సైకలాజికల్గా ఒక విధమైన భావదారిద్ర్యంలో బతుకుతున్నారు. మా వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు, మీతో సమానంగా ఉన్నారు అన్ని రంగాల్లో అని చెప్పుకొని ముందుకు పోవడానికి, ఆ భావదారిద్ర్యం నుంచి బయటపడడానికి ఇది ఉపయోగపడతాయి రిజర్వేషన్లు. ఈ 10% రిజర్వేషన్లు ఇవ్వగానే మనం మొత్తం బీసీలంతా బాగా అవుతారని కాదు. బట్ మన షేర్ మనకు ఉండాలి, మన రూల్ మనం చేసుకోవాలి. అది ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, నేను ఇంతకుముందు చెప్పిన కులం అంటే ఆర్థికపరమైన క్రైటీరియా. అసలు ఇది మన పేదరిక నిర్మూలన కార్యక్రమమా రిజర్వేషన్లు? పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అయితే ఎస్, నీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 10 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా కుటుంబానికి, అది వేరే ఇష్యూ. ఇది కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఈ కులాలనేటి ఈ కుల వ్యవస్థలో దారిద్ర్యానికి అణిచివేయబడ్డాయి. నిజంగా చెప్పాలంటే అగ్రవర్ణాలు కొన్ని వేల సంవత్సరాలు ఈ కుల చట్రంలో రిజర్వేషన్లో వాళ్ళు అనుభవించారు. ఇంకొకళ్ళకు వాళ్ళకి అవకాశం ఇవ్వలే. మీరు ఏకలవ్యుడు ఉన్నాడు, ఏమైంది? ఆయన విలువిద్య నేర్చుకున్నందుకు ఆయనకు వేలు నరికేశారు. అట్లా ఎన్నో ఉంటే చరిత్రలో. శంభుని కొడుకు చెప్పవచ్చు మనం, సరే కాంట్రవర్షియల్ ఇష్యూస్ అది కానీ వాడు చెప్తున్నాను నేను. మీరు రామాయణంలో శంభుని వధ కూడా మీకు చదువుకోండి. వాట్ ఈజ్ మెంట్ బై శంభుని వధ రామాయణం. నేను చెప్పాను, మీరే చూడండి, ఇంటర్నెట్లో దొరుకుద్ది. అంతే కదా మరి. అందుకే ఆయనకు అంగరాజ్యం ఇచ్చి రాజ్యం చేస్తాడు. నేను ఏమంటున్నానంటే రిజర్వేషన్ లేదు, వాళ్ళు మనకి ఇలా కొత్తగా ఇస్తున్నారు అనుకుంటున్నారు కాదు, కొన్ని వేల సంవత్సరాల వరకు అనుభవించింది. కాబట్టి ఇవాళ ఈ మెజారిటీ కులాలు వెనక్కి నెట్టివేయబడ్డాయి. నెక్స్ట్ 91లో పివి నరసింహన్ అప్పుడు ఏం చేశాడంటే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా ఒక 10% రిజర్వేషన్ ఇద్దామని చెప్పి తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఇంకా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ కాలే. 93లో ఇంప్లిమెంట్ అయింది మండల్ కమిషన్, పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. విపి సింగ్ స్టార్ట్ చేశాడు 1990. విపి సింగ్ స్టార్ట్ చేయగానే ఆయన మండల్ అంటే ఇంకోరు కమండల్ అన్నారు. అక్కడ ఒక విద్యార్థి ఆత్మాహుతి చేసుకోవడానికి మీద కిరోసిన్ పోసుకొని ఢిల్లీ యూనివర్సిటీలో ఏదో గొడవ అయితే ఈయన అద్వానీ గారు పోవడం, సందర్శించడం, చాలా అట్లాంటి సూసైడ్ అటెంప్ట్ జరగడం. అప్పటి వరకు మౌనంగా ఉన్న బీజేపీ యాంటీ స్టాండ్ తీసుకొని మేము మండల్కు వ్యతిరేకం అని చెప్పేసి తిరిగారు. అంత దేశంలో ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయం. అప్పుడు కమండల్ స్టార్ట్ చేశాడు సోమనాథ్ నుంచి, గుజరాత్లో సోమనాథ్ నుంచి ఆయన అయోధ్య వరకు రావాలి. కానీ మధ్యలో బీహార్లో లాలూ యాదవ్ ఉండి ఆపేశాడు. సో ఇక్కడ ఈ 10% రిజర్వేషన్ క్రైటీరియాను, ఎకనామిక్ క్రైటీరియాను ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు మొన్న 2022లో దాన్ని కరెక్టే అని చెప్పిందని 5 జడ్జిలు ఉన్నారు మొన్న కాన్స్టిట్యూషనల్ బెంచ్లో. 5లో 3 ఒప్పుకున్నారు, 2 సీనియర్ జడ్జిలు ఒప్పుకోలేదు మొన్న కూడా. అదే సేమ్ క్రైటీరియాను 91లో 92లో పివి నరసింహారావు ఇచ్చినటువంటి మెమోను 92లో ఇందిరా సహాని కేసులో
ఆ జడ్జిమెంట్ కూడా ఇచ్చి 9 మంది జడ్జిలలో 8 మంది ఎకనామిక్ క్రైటీరియా రిజర్వేషన్లకు వర్తించదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాను. 8:1 అయినా 2022లో 3:2 తోటి పాస్ చేయించారు. వాళ్ళు అనుకుంటే ఈజీ అవుతుంది. మరి బీసీలో క్యాస్ట్ సర్వే చేయమంటే చేయరు, మనసు రాదు. కానీ 10% రిజర్వేషన్ మనమేమో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ప్రొటెక్ట్ చేయలేము. 10% రిజర్వేషన్ ఇస్తే కూడా మన మీద తెలంగాణ రాష్ట్రం కావాలంటే కిరోసిన్ పోసుకు నిప్పు పోసుకు పెట్టుకుంటాం, కానీ బతుకు తెరుగు వరకు మనకు వచ్చేదాని గురించి ఎవడు పట్టించుకోడు. ఒక్కడంటే ఒకడు దేశంలో ప్రొటెక్ట్ చేయాలి. 10% సైలెంట్గా పోయింది. పర్యవసానం అంటే మీకు మళ్ళీ కూడా చెప్పుకుంటాను. ఓకే, నేను ఇంతకుముందు చెప్పిన 15(4) అంటే ఏంది, 16(4) అంటే ఏంటంటే 15(4)లో ఏంటంటే రాజ్యము అంటే స్టేట్ దేశము ఏ ఒక్క వ్యక్తిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు, అంటే వివక్షత చూపించదు. కానీ బలహీన వర్గాల అభివృద్ధి కొరకు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ ది షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కొరకు వాళ్ళు కొన్ని స్పెషల్ ప్రొవిజన్ చేయొచ్చు. ఇక విద్య కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్ 16(4) కింద ఉంటుంది. సో చాలా వరకు ఏంటంటే మనకు 15(4) 16(4) కన్ఫ్యూజన్ అవుతున్నాను. అదేవిధంగా నేను మీకు రిజర్వేషన్కు 3 టైప్స్ ఉన్నాయి: ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ అని చెప్పాను. తర్వాత ఎస్సీ ఎస్టీల కొరకు రాజ్యాంగంలో అనేకమైనటువంటి రక్షణలు కల్పించారు. ఓబీసీల గురించి ఒక్కటి కంటే ఒక్కటి లేదు, అది కూడా చెప్తాను. అడిగేటోళ్ళు లేడు కాబట్టి అనేకం ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు, బికాజ్ ఆఫ్ అంబేద్కర్ అండ్ అదర్స్. ఇప్పుడు ఆర్టికల్ 30 ఇక్కడ 335 ఉంది. ఆర్టికల్ 335 ఏం చెప్తుంది? ఎస్టీల క్లెయిమ్స్ దేశం ఎప్పుడైనా పరిగణలోకి తీసుకోవాలి. దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తున్నాం. మనం ఉద్యోగాల్లో ఇస్తున్నాం, ఉద్యోగాల్లో ఇస్తున్నాం, పొలిటికల్గా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఫస్ట్ 1951 ఎలక్షన్ జరిగినప్పుడు ఎస్టీలు 2 ఎమ్మెల్యేలు. ఇవాళ నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్. ఓకే, అదేవిధంగా 32 అనేది వాళ్ళకు ఉన్న హక్కును కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కొరకు, అంటే అఫ్కోర్స్ ఫండమెంటల్ రైట్స్ అందరం పోవచ్చు, బట్ అది స్పెషల్గా నేను ఇక్కడ చెప్తున్నా. 226 హైకోర్టు జ్యూరిస్డిక్షన్, రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. తర్వాత ఎస్సీలకు సంబంధించి పార్లమెంట్లో ఎంత రిజర్వేషన్ ఉండాలి? 330. ఆర్టికల్ 330లో ఎస్సీ పాపులేషన్కు అనుకూలంగా వాళ్ళకి సీట్లు కేటాయించాలి ప్రతి రాష్ట్రం కూడా. యాక్చువల్గా రిజర్వేషన్లు పొలిటికల్గా 10 ఏళ్ళే ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఎస్సీ ఎస్టీ కూడా ఓన్లీ 10 ఏళ్ళు అనుకుంటారు. ఎడ్యుకేషనల్గా కానీ పొలిటికల్గా కాదు, ఓన్లీ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఓన్లీ పొలిటికల్గా 10 years వరకు రిజర్వేషన్ ఇవ్వమని ఆర్టికల్ 330 అండ్ 332 పెట్టారు. కానీ ఎవ్రీ ఇయర్ మనం ఎవ్రీ 10 yearsకి ఒకసారి దాన్ని పొడిగిస్తున్నాం. సో ఆర్టికల్ 330 వచ్చి లోక్సభలో హౌస్ ఆఫ్ పీపుల్, అది దాంట్లో ఆర్టికల్ 330 కింద ఎస్సీలకు ఉంది, 332లో ఎస్టీలకు ఉంది వాళ్ళ జనాభాకు అనుకూలంగా. అట్లనే ఆర్టికల్ 341 కింద వాళ్ళ ఎస్సీ కులాలు ఏమేమి ఉంటాయనేది షెడ్యూల్ ఉంటుంది, అందుకని షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు. ఓబీసీలకు అట్లాంటిది ఏం లేదు, అందుకే ఎవరిష్టమైన కులాలు వాళ్ళు కలుపుకుంటారు. మొన్ననే మీరు చూశారు మమతా బెనర్జీ 42 కులాలు హైకోర్టు కొట్టేసింది కలిపితే. ఎట్లా కట్టేసింది అని జస్ట్ ఎన్నికల ముందు ఒక 2 months కూడా కాలేదు కలకత్తా హైకోర్టు. ఎవరిష్టమైంది వాళ్ళు, ఒక కమిటీ రిపోర్ట్ ఉండదు, ఒక సర్వే రిపోర్ట్ ఉండదు. అది ఓబీసీల పరిస్థితి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఈ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు, అది 50% దాటద్దు అని చెప్పి 62లో అప్పుడున్నటువంటి మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, అసలు రిజర్వేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనేది కూడా జస్ట్ మీకు ఒక 5 నిమిషాలు చెప్తాను. కానీ బోర్ వస్తుందా? బోర్ వస్తుందా? ఓకేనా? పర్వాలేదా? కంటిన్యూ చేయమంటే చేస్తా, లేదంటే ఆపేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి గొప్ప మహానుభావుడు ఛత్రపతి షాహు మహారాజ్, కోలాపూర్. ఆయన ఎప్పుడంటే 50% రిజర్వేషన్ 1902లోనే కోలాపూర్లో తీసుకొచ్చిండు ఆయన, 1902లో. బికాజ్ ఆఫ్ పూలే, మన బీసీ పితామహుడు పూలే గారి యొక్క ప్రేరణతో ఆయన ఇచ్చినటువంటి
స్పృహతోటి ఈయన 50% రిజర్వేషన్ తెచ్చాడు. అందులో నాన్ బ్రాహ్మణ్స్ అండ్ బ్రాహ్మణ్స్ రెండు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి. తర్వాత 1918లో 1918లో మైసూర్ రాజా నల్వాడ కృష్ణరాజు వడియార్ అని వారు కూడా మైసూర్ సంస్థానంలో రిజర్వేషన్ తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా విశ్వేశ్వరయ్య అని మీరు పేరు ఉంటారు, మంచి సైంటిస్ట్. మన దగ్గర ఈ రెండు ఏదైతే గండిపేట అండ్ హిమాయత్ నగర్ ఉంది కదా, ఆయనను వచ్చి ఇక్కడ రూపొందించిండు ఇంజనీర్. ఆయన రిజైన్ చేసిండు. ఇది బ్రాహ్మణ్, మీరు ఎట్లా రిజర్వేషన్ తీసుకొస్తారు కులపరంగా గవర్నమెంట్ ఉద్యోగాలు? సో ఎట్లాంటి సైకాలజీ ఉంటుందని చెప్తున్నా. నువ్వు ఎంత చదువుకున్నా ఇంకొకటి పైకి రావడానికి ఇష్టపడు, అంతే కదా. దట్స్ వాట్ ఈస్ దర్ మెంటాలిటీ. అందుకే స్పెషల్గా మెన్షన్ చేశాను నేను. తర్వాత మద్రాసులో జస్టిస్ పార్టీ 1921, పెరియారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అన్నాదురై వీళ్ళంతా ఓకే. తర్వాత అంబేద్కర్ గారు పట్టుబట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1932లో, తర్వాత గాంధీ గారితో ఒప్పందం చేసుకుని 1932లో పూనా ప్యాక్టు, అంటే రిజర్వేషన్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎస్సీ ఎస్టీల కొరకు, మన కొరకు కాదు, ఓబీసీలో కాదు. సో అది తెచ్చుకున్నారు వాళ్ళు 1932 నుంచి. సో పోస్ట్ ఇండిపెండెంట్ తర్వాత అఫిర్మేటివ్ యాక్షన్ అంటారు దీన్ని. సో ఇది ఒక అఫిర్మేటివ్ యాక్షన్ రిజర్వేషన్ ఒక భారతదేశంలోనే లేవు, ఈవెన్ అమెరికా, ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీస్లలో కూడా చాలా కంట్రీస్లలో ఉన్నాయి.